హస్తినలో ఉపరాష్ట్రపతి ఎన్నిక వేడి మొదలైంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. 18 ప్రతిపక్షాల పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీని ఖరారు చేశారు. ఈ మేరకు పార్లమెంట్ లైబ్రరీ భవన్లో సమావేశమైన 18 ప్రతిపక్ష పార్టీల నేతలు ఆయన అభ్యర్థిత్వంపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు శరద్ పవార్, ములాయం సింగ్ సహా వామపక్షాల నేతలు హాజరయ్యారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ పోటీ చేయనున్నారు. మా ప్రతినిధి మురళీకృష్ణ అప్డేట్స్ అందిస్తారు. మురళి, గోపాలకృష్ణ గాంధీ పేరుని యునానిమస్ గా ఇప్పటికే విపక్షాలని కూడా ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అభ్యర్థిని ప్రకటించేటువంటి క్రమంలో అధికార పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అప్పుడు మనం ప్రత్యర్థి పార్టీగా మనం ఒక ఆలోచన చేద్దామని చెప్పి చేసినటువంటి క్రమంలో అప్పుడు దళిత నాయకుడైనటువంటి దళిత మోర్చాకి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బీహార్ గవర్నర్ రామ్నాథ్ కోవింద్ పేరుని అధికార పార్టీ తెరమీద తీసుకొచ్చిన క్రమంలో అప్పుడు ఉన్నటువంటి ఆలోచనల ప్రకారం ప్రత్యర్థి పార్టీగా మనం కూడా ఒక సేమ్ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని ప్రపోజ్ చేయాలి అనేటువంటి ఆలోచనలో భాగంగా మీరా కుమార్ పేరుని తెరమీద తీసుకురావడం జరిగింది. విపక్షాలు యూపీఏ కి సంబంధించినటువంటి మిత్రపక్షాలన్నీ కూడా. కానీ ఇప్పుడు ఈసారి మాత్రం ఎటువంటి జాప్యం చేయకూడదు, ఖచ్చితంగా ముందుగానే ఉండాలి, ముందస్తుగా ఒక ఆలోచన చేసి అధికార పార్టీకి కొంత ఇరకాటలో పెట్టాలి అనేటువంటి ఆలోచనలో భాగంగా ఈ రోజు సోనియా గాంధీ ఆధ్వర్యంలో సమావేశమైనటువంటి 17 రాజకీయ పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చాయి. గోపాలకృష్ణ గాంధీ, మహాత్మా గాంధీ మునిమనుడైనటువంటి గోపాలకృష్ణ గాంధీ పేరుని తెరమీద తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన గతంలో బీహార్ కి సంబంధించి, వెస్ట్ బెంగాల్ కి సంబంధించి గవర్నర్ గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, రాజకీయంగా మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, దట్టు గాంధీ వారసత్వంగా గాంధీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి, గాంధీ పేరుని నిలబెట్టగలిగేటువంటి వ్యక్తి. కాబట్టి గోపాలకృష్ణ గాంధీ పేరుని ప్రతిపాదిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి ఆలోచనలో భాగంగానే సోనియా గాంధీ హయాంలో ఉన్నటువంటి విపక్షాలని కూడా ఏకగ్రీవంగా విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఎందుకంటే గతంలో మమతా బెనర్జీ కూడా ఇటువంటి ఆలోచన చేసినటువంటి సందర్భంలో గోపాలకృష్ణ గాంధీ పేరుని ప్రతిపాదించారు. కానీ అప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారం రాష్ట్రపతి అభ్యర్థిని తెరమీద తీసుకొచ్చేటువంటి క్రమంలో అధికార పార్టీ దళిత అభ్యర్థిని తీసుకొచ్చింది. కాబట్టి మనం కూడా సేమ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకురావాలి అనే ఆలోచనలో భాగంగా అటువంటి ఆలోచన చేశాం. కానీ ఈసారి మాత్రం ముందస్తుగా అభ్యర్థిని ప్రకటించాలి అని చెప్పి విపక్షాలు నిర్ణయించుకున్నాయి. ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చాయి. అన్ని పార్టీలు కూడా మొత్తం 17 రాజకీయ పార్టీలు తమకి సంబంధించినటువంటి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ పేరుని ఇప్పుడు ప్రతిపాదించాయి. ఇప్పుడు బాల్ అనేది అధికార పార్టీ కోర్టులో పడింది. వారికి తెలుసుకోవాలి గోపాలకృష్ణ గాంధీ పేరుని ఏకగ్రీవంగా ఆమోదించగలిగేటువంటి ఆస్కారం ఉంటుందా, లేక రాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించినటువంటి ఎన్నికలో అధికార పార్టీ చెప్పినటువంటి మాటలు విపక్షాలు వెళ్ళలేదు. కాబట్టి ఈసారి మనం కూడా విపక్షాలు ప్రతిపాదించినటువంటి అభ్యర్థిని మనం కూడా సమర్థించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఆలోచన చేస్తారనేది ఇప్పుడు చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్ మురళి, యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గాంధీ ముని మనవడు గోపాలకృష్ణ గాంధీ పేరును ఖరారు చేశారు సోనియా గాంధీ. అలాగే మిగిలిన పక్షాలన్నీ కూడా కలిసి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి. మరి అధికార పార్టీ పోటీ పెడుతుందా లేక ఏకగ్రీవం చేస్తుందా అన్నది మనకు తెలియాల్సి ఉంది.